హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి, బ్యాక్ విత్ అనదర్ వీడియో ఫర్ యూ గైస్. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నా బర్త్డే కోసం అనమాట. సో బర్త్డే అవుట్ఫిట్కి నేనైతే సాటిన్ ఫ్రాక్ లాగా అనుకుంటున్నాను. అందుకే ఫ్యాబ్రిక్ కోసం ఏమో మదీనాకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ మాకు ఈ గల్లీలో అయితే దొరికినాయి సాటిన్ శారీస్ ఉన్నాయి. ఈ శారీస్ వచ్చేసి 4.5 మీటర్స్ ఉంటాయి. నాకు 300కి వచ్చింది. తర్వాత అయితే మేము స్ట్రీట్ షాపింగ్ కూడా చేసాము. నేను ఈ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇవి క్రష్డ్ పెలాజోస్ లాగా. అండ్ ఇది వచ్చేసి నాకు 150 ఈచ్ పడ్డాయి. అండ్ తర్వాత వచ్చేసి కాటన్ కుర్తా సెట్స్ చూసాము. ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. సో మేమైతే మొత్తం 4 సెట్స్ తీసుకున్నాము. సైజెస్ వచ్చేసి మనకి ఇదే సైజ్ ఉంటుంది. ఇవి ఆల్టర్ చేయించుకోవచ్చు మన సైజ్‌కి. అండ్ ష్రింక్ కూడా అవుతాయి కాటన్ కాబట్టి. నాకొచ్చేసి 550 పడ్డాయి. తర్వాత ఈ కుర్తీ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను 2. ప్రింట్ చాలా నచ్చాయన్నమాట నాకు. అండ్ ఇవి ఎలా కుట్టించుకున్నాను, ఎలా వచ్చాయనేది మీకు షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. షాపింగ్ అయితే ఇంతే చేశామన్నమాట. వర్షం పడింది. సో ఎక్కువ చేయడం అవ్వలేదు. ఇంకా బయలుదేరిపోయాము. అండ్ మొత్తం సాటిన్ శారీ అయితే ఇలా ఉందన్నమాట. ఈ సాటిన్ శారీలాగా కట్టుకుంటా కూడా చాలా బావుంటుంది. బట్ నా ప్లాన్ అది కాదు కాబట్టి నేను తీసుకోలేదు. స్టిచ్ చేయించేసుకున్నాను. దీనికి షైన్ కూడా చాలా బావుంది సాటిన్‌కి. సో ఫ్రాక్‌కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేను స్టిచ్చింగ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను. హ్యాండ్స్ అండ్ బాడీ. సో స్టిచ్చింగ్‌కి అయితే ఇచ్చేసాక నాకు అన్‌ఫార్చునేట్‌లీ హ్యాండ్స్ అయితే సరిగ్గా రాలేదు. సో నేను స్ట్రాప్ యాడ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేశాను. ఇదండి ఫైనల్ లుక్ అయితే. నాకైతే చాలా నచ్చింది. అనుకున్న దానికంటే బాగానే వచ్చింది. సో మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరెలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో మీ సజెషన్స్, ఐడియాస్ కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.